अस्सलाम वालेकुम नाज़रीन, मैं शहजाद खादरी आपका दोस्त एवरी टाइम न्यूज में आप तमाम का खैर मकदम करता हूं। आइए आगे बढ़ते हैं खबर की जानिब। खुद को पुलिस जाहिर करते हुए लोगों को ठगने वाली नकली पुलिस की 4 रुकनी गैंग गिरफ्तार, जबकि दीगर 2 मफरूर मुलजिमीन की सरगर्मी से तलाश जारी। जगतगिरी गुट्टा पुलिस कोकटपल्ली सीसीएस साइबराबाद के इश्तराक ताउन से मज़कूरा कार्रवाई अंजाम दी गई। मुलजिमीन के कब्जे से मोबाइल फोन, एयर पिस्तौल, 7.65 mm पिस्तौल, लैपटॉप, हथकड़ी, पुलिस स्टैम्प्स, लेटर पैड्स, कोड सील्स, जाली आईडी कार्ड्स, यूनिफॉर्म, रैंक बैचेस व दीगर जब्त कर ली गई। डीसीपी खुतबुल्लापुर एन कोटी रेड्डी ने मीडिया से बात करते हुए केस की तफसीलात बताई और कहा कि इनकी वजह मुतासरा एक शख्स ने पुलिस में शिकायत दर्ज करवाई। पुलिस ने शिकायत की मौसूली के फौरी बाद तहकीकात का आगाज किया और उन्हें इस सिलसिले में मजीद तफसीलात बताई। इस मौके पर मातहत ओहदेदार अमला और दीगर मौजूद थे। నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం అందరూ కూడా కలిసి దీన్ని చాలా చక్కగా ఆపరేట్ చేయడం జరిగింది. ఇందులో మనకి మే నెల 18వ తారీఖున పూర్ణచంద్రరావు అని చెప్పేసి ఒక వ్యక్తి అతను బైక్ మీద బిజినెస్ చేసుకుంటూ కుకట్పల్లిలో ఉంటాడు. మనకి ఇక్కడ జైలుగుట్ట లిమిట్స్ లో ఉన్నటువంటి శుభోదయ కాలనీకి వస్తున్న క్రమంలో వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఇందులో ముఖ్యంగా మనకి నాగరాజ్ అనేవాడు మెయిన్. ఇతనికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే ప్రతి ఆపరేషన్ కి దాదాపు ఇతని మీద 12 కేసులు ఉన్నాయి. ప్రతి ఆపరేషన్ కి ఒక పేరు మార్చుకుంటారు. పోలీస్ ఆఫీసర్ చెప్పి పేరు మార్చుకొని చేశాడు. ఇందులో మనకి అసలు ఒరిజినల్ పేరు నాగరాజు, రఘువర్మ అని చెప్పేసి ఇందులో పేరు మార్చుకోవడం జరిగింది. అలియాస్ కార్తికేయ, అలియాస్ వంశీ, అలియాస్ అల్లూరి విజయరామ్, కల్లల్ కార్తికేయ సింగ్, ఇంకా రకరకాల పేర్లు వాడుతుంది. ఇతను నేటివ్ తూర్పుగోదావరి జిల్లా, ఏపీలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా, ప్రజెంట్ భీమవరము. ఇతను మెయిన్ థింక్ ఇందులో. ఇతను కారులో మిగతా వాళ్ళు ఎక్కించుకొని 5 మొత్తం టీము 6 ఇందులో 4 మనకి అదుపులో ఉన్నారు, 2 అఫ్ఘానీ ఉన్నారు. ఈ పూర్ణచంద్రరావు అనే వ్యక్తి గతంలో అతను బిజినెస్ చేసుకుంటూ వాళ్ళకి లావాదేవీల్లో వచ్చి హర్యానాలో ఒక కేసు ఉంది. మేము పోలీసులము నీకు హర్యానా కేసు ఉందని చెప్పేసి ఆ రోజు 18వ తారీఖు నైట్ ఈ శుభోదయ కాలనీ జైలుగుట్ట లిమిట్స్ లో అటగించి అతన్ని కిడ్నాప్ చేసుకొని సూర్యాపేట రోడ్ లో తీసుకెళ్లి అతని దగ్గర ఉన్నటువంటి ఏటీఎం వాడి 1 లక్ష రూపాయలు అక్కడ డ్రా చేయడం జరుగుతుంది. మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అతని ఫోన్ పే ద్వారా, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మొత్తం 5,26,000 రూపాయలు మొత్తం డ్రా చేసి అతని దగ్గర ఉన్న ఫోను తీసేసి సిమ్లు పడేసి మళ్ళీ అతను తీసుకొచ్చి హైదరాబాద్ లో వదిలేయడం జరుగుతుంది. ఆ నైట్ మనకి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేసుకుని సిసిఎస్ కుకట్పల్లి అండ్ మా డిఐ నరేందర్ రెడ్డి వాళ్ళ టీము ఆ రోజు నుంచి కూడా అక్కడ మనం సీసీ ఫుటేజ్ ట్రాక్ చేసినప్పుడు కొంత ఫుటేజ్ వచ్చింది మనకి. ఆ ఫుటేజ్ ని యాంబీస్ అనేది ఒక టెక్నాలజీ మనకి ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఎవరైతే క్రిమినల్స్ నేరాలు చేశారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. యాంబీస్ అని చెప్పేసి ఒక యాప్. అందులో చూసుకున్నప్పుడు మనం ఏ క్రైమ్ జరిగినా కూడా పాత నేరస్తులు అయితే అందులో డాటా ఉంటుంది. ఆ యాంబీస్ అనేటువంటి డాటాలో వేసినప్పుడు పలానా వ్యక్తిని మనకు తెలిసింది. అతను పట్టుకోవడం ఎట్లా అనేది చెప్పి మన టీమ్స్ ఫామ్ చేసుకుని చేస్తున్న టైంలో మనకి ట్రాఫిక్ చలానాస్ లో కూడా వీళ్ళు రావడం జరిగింది. ట్రాఫిక్ వయలేషన్ చేసినప్పుడు చలానం పడతాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం వాడిని పట్టుకోవడం జరిగింది.